బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అయితే మాత్రం అమెరికాపై కొన్ని విమర్శలు అయితే చేశారు. ఒక విధంగా చెప్పాలంటే సెయింట్ మార్టిన్స్ ద్వీపంపై అయితే మాత్రం పట్టు కోసం అమెరికా ప్రయత్నిస్తుంది. కాబట్టి అమెరికా చెప్పినట్లు గనక వింటే మాత్రం నా ప్రధాని పదవి అవ్వచ్చు, లేకపోతే దేశంలో కూడా నాకు సరైన విధంగా అక్కడ పదవిలో కొనసాగేదాన్ని చెప్పేసి హసీనా వ్యాఖ్యానించారు. మరోపక్క సార్వభౌమత్వాన్ని, మరోపక్క దేశ భద్రతను అయితే మాత్రం నేను తాకట్టు పెట్టలేదు. అందుకే నేను వైదొలగాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడదని చెప్పేసి హసీనా వ్యక్తం చేసింది. ముఖ్యంగా దేశ పౌరులు అవ్వచ్చు, లేకపోతే దేశ భద్రతే నాకు ముఖ్యం కాబట్టి నేను ప్రధాని పదవిని వైదొలగాల్సి వచ్చిందని చెప్పేసి హసీనా వ్యక్తం చేశారు. మరోపక్క అమెరికా చెప్పినట్లు చేసి ఉన్నట్లయితే మాత్రం ఈ విధంగా నేను బయటికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పేసి హసీనా ఒక విధంగా ఆవేదన కూడా వ్యక్తం చేసింది. మరోపక్క అమెరికా కొన్ని నియంతృత్వంగా వ్యవహరిస్తూ కొన్ని దేశాలను తమ ఆధీనంలోకి చేసుకోవాలని చెప్పేసి హసీనా ప్రయత్నిస్తుందని చెప్పడం జరిగింది. మరోపక్క అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం బాధ కలిగించింది. ముఖ్యంగా దేశంలో పౌరులు చనిపోవడం నన్ను చాలా బాధించింది. భవిష్యత్తులో మా పార్టీ పుంజుకుంటుంది కాబట్టి నేను దేశ ప్రజలు మళ్ళీ నన్ను ఆస్వాదిస్తారని చెప్పేసి దేశ ప్రజల యొక్క నన్ను నమ్ముకొని ఉన్నటువంటి దేశ ప్రజలకు నేను సేవ చేస్తానని చెప్పేసి షేక్ హసీనా అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి దీని వెనక అయితే మాత్రం అమెరికా ఉన్నట్లు ఆమె ఆరోపణ అయితే చేసింది. అమెరికా చెప్పినట్లు చేసి ఉన్నట్లయితే నా పదవి అయితే మాత్రం ఉండేది, నేను దేశంలోనే ఉండేదాన్ని. కానీ ఆ దేశం చెప్పినట్లు చేయలేదు కాబట్టే ఈ పరిస్థితులకు కారణమైంది. మరోపక్క దేశంలో అల్లర్లు, శాంతి భద్రతలు విఘాతం కలిగించడానికి అమెరికా చేసినటువంటి ఆ ప్రయత్నాలు అయితే మాత్రం ఫలించాయి. కానీ నేను ఆ దేశానికి అయితే మాత్రం తలగ్గలేదు, అందుకనే నేను బయటికి రావాల్సి వచ్చిందని చెప్పేసి హసీనా అయితే మాత్రం అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పించింది.